కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడి మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు నేను ఆంజనేయ రాజు గారితో ఉన్నాను, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. చాలామందికి కంటి చూపు సమస్యలు, కొంతమందికి దగ్గరగా ఉన్నవి కనిపించవు, కొంతమందికి దూరంగా ఉండేవి కనిపించవు. ఇది కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. కానీ చిన్న ఏజ్లోనే కంటి చూపు మందగించడం, కంటికి సంబంధించిన చాలా రకాల ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. మరి మన కంటి ఆరోగ్యం బాగుండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. ఒక 50 ఏళ్ల వాళ్ళలో అమ్మమ్మలు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు చక్కగా బియ్యంలో రాళ్ళన్నీ ఏరేస్తూ ఉంటారు, చక్కగా టీవీ చూస్తూ ఉంటారు, మహా అయితే ఒక స్పెట్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు 10th చదివే వాళ్ళు లేకపోతే ఫస్ట్ స్టాండర్డ్ మీరు బేబీ సిట్టింగ్ అంటారు కదా, అక్కడికి వెళ్ళండి, లేకపోతే ఎల్కేజీ యూకేజీకి వెళ్ళండి, మీకు 30% కళ్ళజోళ్ళతో కనపడుతున్నారు. అవును, 7 years 8 years కూడా ఇంత సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నారు. ఈ డిఫరెన్స్ అనేది ఎలా భర్తీ చేయాలి? అది తల్లిదండ్రులు తప్పు అంటాను, పిల్లలు తప్పు కాదు అది. ఎందుకంటే వీళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఆ ఇబ్బందులు అమ్మ. ఎక్కువగా ఇబ్బంది దేనికి వస్తుందంటే టీవీ, ఫోన్, ఈ రెండాట్ల వల్ల. అంతకుముందు టీవీని పెద్ద విషయంగా చెప్పుకునే వాళ్ళు, ఇప్పుడు ఫోన్. అవునండి, అవును, ల్యాప్టాప్. స్కూల్స్ లో కూడా ఏంటంటే దౌర్భాగ్యం, హోంవర్క్ కూడా ట్యాబ్స్ అంటున్నారు, ఐప్యాడ్లు అంటున్నారు. వాళ్ళు అది అమ్ముకోవడానికి బిజినెస్ చేస్తున్నారా లేకపోతే పిల్లలకి అలవాటు చేయడానికి చేస్తున్నారో తెలియదు. వాళ్ళు హోంవర్క్ కూడా దాంట్లో చేస్తున్నారు. అది కూడా చాలా మంది పిల్లలు ఏం చేస్తారు, మంచం మీద పెట్టి పడుకోవడం. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ రాత్రులు పగల అందులో ఉపయోగం ఉన్నది చూస్తున్నారో ఉపయోగం లేని చూస్తున్నారో తెలియదు, కానీ పడుకుని పొట్ట మీద పెట్టుకుని చూడడం, అలాగే రకరకాల యాంగిల్స్లో పడుకుని చూడడం వల్ల, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా. ఒకప్పుడు ఇంత చిన్నపిల్లలు ఐసైట్ ప్రాబ్లం అనేది మనం ఎప్పుడు చూసింది లేదమ్మా. ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తున్నారు మీరు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను అనుకోవడం ఈ టీవీ దీనివల్లే వస్తుందమ్మా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, సరైన ఆహారం తీసుకోకపోవడం. ఫ్రెష్ ఫుడ్ ఎవరు తింటున్నారమ్మా? అంత నిల్వ ఉన్న ఆహారాలు, కాయగూరలు, కూరగాయలు ఏ వచ్చినా కూడా అనేక రకాల పురుగు మందులు, ఎరువులు వీటితో వచ్చి యోగా చేశారనుకోండి. ఇప్పుడు శీర్షాసనం అని చేసేవారమ్మ పూర్వం, తలకిందులుగా. అది చేసినప్పుడు ఏమవుతుంది, మీ బాడీలో ఉన్న బ్లడ్ అంతా కంటిలోకి వస్తుంది, ఫేస్లోకి వస్తుంది. ఫేస్లో ఏమున్నాయి, ముక్కు, కన్ను, నోరు, చెవులు, ఇవన్నీ బ్రెయిన్. అప్పుడు ఏమవుతుందమ్మా, ప్రెషర్ పెరగటం వల్ల ఏమైనా క్లోజ్ అయ్యి ఇవన్నీ ఓపెన్ అవుతాయి. అలాగే ఎక్సర్సైజ్, కంటికి కూడా ఎక్సర్సైజులు, మనం ఈ పక్కకి పైకి కిందకి చూడడం, ఇలాగా యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం, క్లాక్ వైజ్ తిప్పడం, ఇలాగనమాట. ఇలాగ తిప్పుతా వాటిని మనం తిన్న తర్వాత, ఆహారం తిన్న తర్వాత చేతులు కడుక్కుంటున్నాం అమ్మ. ఆ చేతులు పూర్వం ఎలా కడుక్కునేవారు, మామూలుగా కడుక్కునేవారు, లేకపోతే మరీ ఏదైనా ఎన్వి తింటా జిడ్డున్నా కాస్త మట్టి రాసుకునో బూడి రాసుకునో కడుక్కునేవారు. కడుక్కున్న తర్వాత ఆ చేతులతోటి కళ్ళు ఇలా తుడుచుకోమని ఆయుర్వేద శాస్త్రంలో చెప్తారమ్మ. అలా తుడుచుకోవడం వల్ల కంటి వ్యాధులు రావు. ఏంటి, తిన్న తర్వాత కడుక్కున్నాక జస్ట్ కళ్ళు తుడుచుకోమంటారు అది. అప్పుడు చేతులు కూడా ఎలా కడుక్కునేవారు, చక్కగా నీళ్లు ఒకళ్ళు పోస్తూ ఉంటే 2 చేతులతోటి కడుక్కునేవారు. ఇలా ఈ చెయ్యి ఒకటి ఇలా కడగడం అలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సింక్ దగ్గరికి వెళ్ళి టక్మని సబ్బు తీసుకోవడం, రాసుకోవడం. అది పూర్తిగా విరుద్ధం. ఆయుర్వేదంలో చెయ్యి సబ్బుతోటి కడగడం అనేది, కెమికల్ తోటి కడగడం పూర్తిగా నిషిద్ధం నిజం చెప్పాలంటే. ఎందుకు అంటే, మీరు తిన్నారు, మంచి మసాలాతో కూడిన ఆహారం తిన్నారు, సబ్బుతోటి కడగల, మామూలుగా కడుక్కుని వచ్చేసరి మీరు ఇలా కూర్చున్నారు అనుకోండి, ఈ శరీరం వేడి నుంచి ఆ మసాలా వాసన వస్తానే ఉంటుంది. అవును, వస్తుంది. అవును కదమ్మా. వచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు ఏం తిన్నారో మీ బాడీ మీకు జ్ఞాపకం చేస్తుంది కంటిన్యూగా. మీరు సబ్బుతోటి కడిగారు, మంచి కెమికల్ సబ్బు, మంచి సువాసన, మీరు పూర్తిగా కట్ అయిపోయారమ్మా. మీరు తిన్నదాని దగ్గర నుంచి ఆ బ్యాడ్ స్మెల్, నిజం చెప్పాలంటే అదే బ్యాడ్ స్మెల్ అంటాను. దాంతో కడగడం వల్ల ఏమైంది, మీరు తిన్న ఆహారానికి మీకు కనెక్షన్ తెగిపోయింది. అవును,
ఎప్పుడైతే మీరు ఈ స్మెల్ మీ బాడీకి జ్ఞాపకం చేస్తుందో దాన్ని అరిగించడానికి కావాల్సినవి అన్నీ కూడా మీ బాడీ తయారు చేస్తుంది. ఓహో, ఓకే. ఇండైరెక్ట్ మెకానిజం. ఏదమ్మా ఇండైరెక్ట్ మెకానిజం. ఇండైరెక్ట్ మెకానిజం, అద్భుతమైన మెకానిజం. ఆ జిడ్డు ఉండటం వల్ల చేతికి ఆ స్మెల్ అనేది తగలడం వల్ల, లేదంటే తినగానే పడుకునే అలవాటు ఉంది, పడుకున్నారు, లేకపోతే మొహం మీద చేసి పడుకున్నారు, ఆ స్మెల్ అలా తగులుతూనే ఉంటుంది. అవును. తగిలినప్పుడు ఏమవుతుంది, ఆ స్మెల్ వల్ల మళ్ళీ ఆ టేస్ట్ మీకు జ్ఞాపక శక్తిలోకి రావడం వల్ల మీ సెలైవా అనేది ఎక్కువగా రావడం, ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. ఆ సెలైవాలో అద్భుతమైన ఆక్సిజన్, అనేక రకాల గుడ్ బ్యాక్టీరియా, దానివల్ల ఏమవుతుంది, మీరు తిన్న ఆహారంలో అవన్నీ మిక్స్ అవ్వడం వల్ల మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది అనమాట. అదే మీరు తిన్న వెంటనే కెమికల్ తోటి కడిగేసారు, తిని ముందర కెమికల్ తోటి కడిగారు. ఇవాళ మనం గిన్నెలన్నీ కూడా అనేక రకాల వెరీ స్ట్రాంగ్, ఎంత స్ట్రాంగ్ వాడుతున్నాం అంటే యాసిడ్సే అయ్యి, లేకపోతే మాడిపోయిన గిన్నె కూడా ఇలా రాత్రి ఇలా వదిలిపోతుందని పబ్లిసిటీలో ఎలా చూపిస్తున్నాం. ఆ యాసిడ్ ఏమవుతుందమ్మా, పనివాళ్ళు, మనం చాలా మంది ఇళ్లలో పనివాళ్ళు పెట్టుకుంటారు, సాగిన వాళ్ళు వాళ్ళే కడుక్కుంటారు, ఎండుకోవడం వాళ్ళు ఎక్కువ సబ్బు రాస్తే తొందరగా అయిపోతుందని వాళ్ళు రాసేస్తారు బయట లోపల కూడా. అలాగే ఆ గిన్నెకి రకరకాల డిజైన్లు ఉన్నాయి, ఆ డిజైన్లు సబ్బు ఉండిపోతుంది. మీరు మళ్ళీ కడుక్కోకుండా తింటున్నారు ఆహారం అనేది, అప్పుడు ఏమవుతుందమ్మా, ఆ స్ట్రాంగ్ కెమికల్ అనేది మీ ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిపోతుందా లేదా, దానివల్లే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పూర్వం చక్కగా పొయ్యిలో బూడిద తీసి గిన్నెలు కడిగేవారు, అది ఒక మెడిసిన్లే పనిచేసేది. అదే ఆవు పిడకలు బూడిద అనుకోండి, ఇంకా హలో అద్భుతమే అది. అటువంటి వాటితో అంత హైజెనిక్ అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం, కాదు, చాలా ప్రమాదకరమైన లోజెనిక్ వాడుతున్నాము. హైజెనిక్ ఏదమ్మా, ఆ పొయ్యిలో ఉన్న బూడిదే హైజెనిక్. ఒకప్పుడు కోల్గేట్లో బొగ్గు కలుతుందని నవ్వేవారు, ఉప్పు కలుతుందని ఏది మనం పళ్ళపుళ్ళు బొగ్గులతో తోముకుంటున్నారు, పొల్లలతో తోముకుంటున్నారు, అవి గుచ్చిపోతాయి, చిగుళ్ళు పాడవుతాయి పళ్ళు. ఇప్పుడేమో అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళే తిరిగి పబ్లిసిటీ చేస్తారు, మేము బొగ్గు కలిపాం, మేము లవంగం కలిపాం, మేము ఉప్పు కలిపాం. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా, ఒకప్పుడు నిజమది, దాన్ని అబద్ధంగా ప్రచారం చేశారు, మళ్ళీ ఆ నిజం ప్రజలకు తెలుసుకునేవాడికి అమ్ముకోవడం కోసం అవన్నీ మళ్ళీ ప్రజల్లోకి పట్టుకెళ్తాం. మనం అసలు ఎలా ఉండాలి, ఏం చేస్తే మంచిదని మన బుక్స్ లో కూడా ముందుగానే చెప్తూ ఉంటే బాగుంటుందేమో సార్. ఏం తినాలి, ఎలా తినాలి, మంచిదమ్మా. ఇప్పుడు ఆహారం తింటున్నాం మనం, ఆహారం ఏమని రాస్తారు ఆయుర్వేదంలో, 50% సాలిడ్ తినాలి, 25% వాటర్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోవాలి, 25% గాలి కోసం ఖాళీగా వదిలేయాలి. మనం ఏం చేస్తున్నామమ్మా, 100% సాలిడ్ తింటున్నాం, 25% ఎక్స్ట్రా జ్యూసులు పెడుతున్నాం, ఇంకా 25% ఆక్సిజన్ ఖాళీ ఎక్కడ ఉంది అక్కడ. అందుకే ఇన్ని రకాల జబ్బులు. ప్లస్ ఒకసారి ఆహారం తీసుకున్నాక పూర్తిగా అరిగితే కానీ మళ్ళీ తినొద్దు అనేది ఆయుర్వేద శాస్త్రం. మనం ఎక్కడ ఉంటున్నాము, ఏదో ఒకటి తింటాం. పగలు 7ంటికి లేస్తే మనం సాయంత్రం 10 దాకా ఏదో ఒకటి స్నాక్స్, లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్, జ్యూసులు, ఎన్ని రకాలు తీసుకుంటున్నాం, జబ్బులు రాక ఏం చేస్తాం. అందుకు మన ఆహారం అలవాట్లు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆహారం అలవాట్లను బట్టే కంటి చూపు పెరగడం అనేది తగ్గడం, ఇలాంటివన్నీ జరుగుతాయండి. వెరీ సింపుల్ టెక్నిక్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు నేను తిన్న తర్వాత ఆహారం అది రాసుకోమన్నా చేతులు, అలా కాకుండా మీకు కంటికి సంబంధించిన ఆల్మోస్ట్ చాలా రకాల జబ్బులు తగ్గాలి అంటే మీకు డౌట్ వచ్చిన వెంటనే కుడి కన్నులో తేడా ఉంటే ఎడమ కాలు బొటకన వేలు గోరు మీద జిల్లేడు పాలు ఒక చుక్కేసి రాసుకోవాలి పడుకునేటప్పుడు, తగ్గిపోతాయి. కుడి కన్నులో ఉంటే ఎడమ కాలి యొక్క బొటకన వేలు గోరు మీద, ఎడమ కన్నులో ఉంటే కుడి కాలి బొటన వేలు గోరు మీద ఒక్క చుక్క జిల్లేడు పాలు 1-2 చుక్కలు వేసి మొత్తం రాసి అలాగే నిద్రపోయి పొద్దుటే మామూలుగా కడుక్కోవాలి. ఒక 1 వీక్ 4-5 డేస్ చేస్తే సరిపోతుంది. కంటి దగ్గర ఎటువంటివి రాసుకోవాలి, ఎంత చక్కగా పనిచేస్తుంది. ఇలాగా అనేక రకాల అద్భుతాలు పూర్వం ఉండి అమ్మ. అప్పుడు బండగా ఉండేవారు, ఎవరో పట్టించుకునేవాళ్ళు కాదు, పొల్యూషన్ కూడా లేదు. మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, ఏ కంటి ఎర్రబడినా కూడా కంటిలో ఏది తగిలినా సపోజ్ ఒక గుడ్డ తీసుకుని నోట్లో పెట్టి ఆవిరి పట్టేవాళ్ళు. కొన్నిటికి మన బాడీ హీట్ ఆ క్లాత్లోకి వెళ్తే దాన్ని కాపడం పెట్టుకునేవాడు, ఎటువంటి దెబ్బ అయినా తగ్గిపోయేది. లేకపోతే 2 అరిచేతులు బాగా పామి వేడి చేసేవాళ్ళు. కంటి కొలకల్లో కురుపులు అంటారు, కంటి రెప్ప చివరిని కురుపులు వస్తాయమ్మా, ఆ కురుపులు తగ్గాయి కదా.
చాలా ఇబ్బంది పెట్టేసి వాటికి ఏం చేసేవాళ్ళం, అస్తమానం ఇలా పాముకోవటం, వేడిగా కాపటం పెట్టడం. అలాగే ఓ రోజు అంతా చేసేటోడికి నెక్స్ట్ 1 అవర్లో తగ్గిపోయామ్మా. ఈవినింగ్కి కంప్లీట్ క్యూర్. అవును. అంటే అనేక రకాల టెక్నిక్స్ అనమాట. లేకపోతే ఒక చుక్క ఏంటి నందివర్ధనం పూలు అని ఉంటాయి కదా, తెల్లగా ఉంటాయి, 4-5 రేఖలు ఉండి ఉదయానికి విడుస్తూ ఉంటాయి. అది ముద్ద మామూలు ఇవి కూడా ఉంటాయి. రేఖ నందివర్ధనం యొక్క పువ్వులు నలిపి కంటిలో వేసుకునేవాళ్ళు. కలకలకలు రానివ్వండి, కంటి మంటలు రానివ్వండి, ఎర్రబడినివ్వండి, కంటి నొప్పి రానివ్వండి, 1 డేలో తగ్గిపోయింది. లేకపోతే దాని పండిపోయిన ఆకులు శుభ్రంగా కడిగి నీట్గా నలిపి ఆ పసర పోసేవాళ్ళు. అనేక రకాలు వాడుకునేవాళ్ళు వాళ్ళ మమ్మీ. అసలు హాస్పిటల్లోకి వెళ్ళడం, డ్రాపులు తెచ్చుకోవడం, వేసుకోవడం అనేది తెలియదు అనమాట. అప్పుడు ఇవన్నీ ఇన్ని రకాల మందులు లేవు, ఇన్ని రకాల డ్రాప్స్ లేవు, ఎవరికీ తెలియదు. లేదు ఇంకా ఇబ్బంది ఉంది, పడుకునేటప్పుడు ఒక చక్కని ఆవు నెయ్యి ఒక్కొక్క చుక్క కంట్లో వేసేవారు. అనేక రకాల కంటి జబ్బులు తగ్గిపోయి ఇలాగా ఎన్నో రకాల కంటిపైన కట్లు కొన్ని కట్టేవారు, కళ్ళు మూసుకోమని పైన కొన్ని వేసి రాసేవారు. అలాగే ఈ పైన హైబ్రోస్కి ఒక టైప్ ఆఫ్ జుట్టు ఎలా ఫాలో అవుతుందో అలాగే ఒక ఫంగస్ రావడం వల్ల పూర్తిగా ఊడిపోతుంది కొంతమందికి. హైబ్రోస్ కానీ కంటి కానీ ఊడిపోతూ ఉంటాయి. వాటికి ఏం చేసేవారంటే మన ఇదమ్మా చెంగల్వ కోస్టు అంటారు. ఆ చెంగల్వ కోస్టు అని అరగదీసి దాంట్లో కొద్దిగా కరక్కాయ నిమ్మకాయ కలిపి పైన పట్టి కింద రాసుకునేవారు, తగ్గిపోయి. అలాగే కింద ఈ కంటి దగ్గర ఉబ్బులు ఉంటాయమ్మా చాలా మందికి, చిన్న ఏజ్ లో కూడా. ఆ వాటికి కూడా ఆ చెంగల్వ కోస్ట్ అనే గంధం రాస్తే ఆ ఉబ్బు తగ్గి స్కిన్ మళ్ళీ నార్మల్. ఇలాగా అనేక రకాల వ్యాధుల మీద వెరీ సింపుల్ అమ్మా. జస్ట్ మీరు భోజనం చేశాక ఆ తడి చెయ్యి ఇలా ఇలా రాసుకుని 2 కళ్ళకి రాసుకుంటే. అలాగే బటన్ వేలు మీద మీరు జిల్లేడు పాలు కొలుసుకుంటే కంటి జబ్బులన్నీ చాలా వరకు తగ్గిపోతాయండి. అంత చక్కని మందు అది, కంటికి సంబంధం లేదు, పొడుచుకునేది బొటకనేల మీద. అలాగే ఇప్పుడు డాక్టర్లు ఏమంటారు, కుడి రైట్ వాళ్ళు తేడా ఉంటేనేమో లెఫ్ట్ సైడ్ నుంచి పంపిస్తున్నారు, ఏది స్టంట్ కానీ ఇంకోటి. లెఫ్ట్ తేడా ఉంటే రైట్ది. ఇది మరి పూర్వం మరి ఏ సైన్స్ లేకుండా వీళ్ళు ఎలాగ చెప్పగలిగారు? అంతే కదా. ఇప్పుడు పంటి నొప్పి ఉంది, దుష్టపు తీగ అని ఉంటుంది, ఆ దుష్టపాకు పసరనే చెవిలో పోయమంటాడు, పోసి వంచేసి దూది పెట్టేయమంటాడు. కుడి బొగ్గ యొక్క పంటిలో తేడా ఉంటే ఎడం చెవిలో పోయమంటాడు, ఎడం పక్కన తేడా ఉంటే కుడి చెవిలో పోయమంటాడు. అంటే ఎంత అద్భుతమైన సైన్స్ అమ్మ ఈ ఆయుర్వేదంలో. వేల సంవత్సరాల క్రితం ఆయుర్వేదం అంటే ఏదో దానికి ప్రూఫ్లు లేవు, లేకపోతే దానికి సైంటిఫిక్ రుజువులు లేవు, ఇంకోటి వేల సంవత్సరాల పాటు మానవ జాతి వాడి దాని రిజల్ట్ని అనిపిస్తూ ఉంటే అంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? వాళ్ళకి ఎలా తెలుసు ఎడం పక్కన పోతే కుడి పక్క, కుడి పక్కన పోతే ఎడం పక్క అని? ఎందుకంటే మన యోగ శాస్త్రంలో ఉంది అది. ఈడా పింగళ నాడులోనే ఇలా ఇలా నడుస్తూ వెళ్తాయి మనకి, వెళ్ళి ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చాక 2 కలుస్తాయి. అవి ఎక్కడి నుంచి ఎలా వెళ్తున్నాయి, ఏ భాగంలో ఈ 2 కలుసుకుని, సపోజ్ ఎడం పక్కన ఉన్న నాడి కుడి పక్కకు వచ్చి మళ్ళీ ఎడం పక్క వచ్చి మళ్ళీ కుడి పక్కే, అంటే షట్చక్రాల్లో ఎక్కడ ఈ తిరుగుతూ వెళ్తుంది. దాన్ని బట్టి ఆ ఏరియాలో ఉన్న పార్ట్లకి ఈ నరం ద్వారా బ్లడ్ వెళ్తుంది. అంతే కదా. చిన్న చిన్న సింపుల్ మెథడ్స్తో తగ్గించుకునేవి ఇప్పుడు మనం అవి కూడా పాటించలేక చిన్నపిల్లల్లో స్పెట్స్ కానివ్వండి, అవునండి, లాంగ్ సైట్ ఏదైనా కానీ 10 years వాళ్ళకి కూడా సైట్ ఉంది, సరిగా కనిపించదు, స్పెట్స్ పెట్టుకుంటేనే రాయగలరు, చదవగలరు, ఏదైనా చూడగలరు. ఒకటమ్మా, టీవీ నుంచి ఫోన్ నుంచి దూరంగా పెట్టడం, పిల్లలకు వ్యాయామం అనేది చేయించడం. అలాగే కంటి వ్యాధులు రాకుండా ఉండాలి, కంటికి ఉపయోగకరమైన అనేక ఫుడ్స్ ఉంటున్నాయి కదమ్మా. బ్రౌన్ రైస్ అని, బొబ్బాసికాయ అని, ఇలాగ అనేక రకాలు ఉన్నాయి. ఆ ఏ విటమిన్ తింటే ఏ కాయలో ఉంది, ఏ తింటే కాస్త ఉపయోగపడుతుంది అనేటప్పుడు మళ్ళీ అక్కడ కూడా భూమిని పాడు చేసాం తప్ప అక్కడ కూడా ఉండట్లా. అట్లీస్ట్ సప్లిమెంట్స్ ఇవ్వడం పిల్లలకి, ఆ కంటి వ్యాయామం చేయించడం, వాళ్ళకి ఇలాంటివి చేస్తే కూడా ఆ జబ్బు రాకుండా ఉంటుందమ్మా. ఇంటి నుంచి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే. సో కంటి వ్యాధులు ఉన్నప్పుడు బోలెడన్ని మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. మీకు ఎలాంటి కంటి సమస్యలు ఉన్నాయో దానికి తగ్గన ఆ టిప్ని అయితే మీరు తప్పకుండా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకెలాంటి సమస్యలు ఉన్నా కానీ కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం